నమస్కారం. ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ముందుగా స్టూడెంట్ ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు. రుద్రాక్షలపై ఉన్నటువంటి ధర్మ సందేహాలను నివృత్తి చేయడానికి మనతో ఉన్నారు ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, రుద్రాక్ష అక్ష అని బిరుదాంకితులు, అలాగే ప్రముఖ జ్యోతిషులు అయినటువంటి శ్రీకృష్ణ చాముండేశ్వర మహర్షి గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం మహర్షి గారు. నమస్కారం. ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు. అలాగే ఈరోజు ఉగాది రోజున ఉగాది పచ్చడి చేసుకొని అందరూ ఎంతో భక్తితో దాన్ని తింటారు. అసలు ఉగాది పచ్చడి చేసుకోవడానికి విశిష్టత ఏంది? ఉగాది పచ్చడి యొక్క విశిష్టత. తప్పకుండా మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు. అలాగే మన స్టూడియో అండ్ ప్రేక్షకులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. శ్రీ విజయనామ సంవత్సర ఈ ఉగాది సంవత్సరం అద్భుతాలు, ఆనందాలు, ఆయురారోగ్య ఐశ్వర్యాలు అందరికీ సిద్ధించుగాక. ఈరోజు మనం ఉగాది పచ్చడి ఎందుకు తినాలి అనేది చూసుకున్నట్లయితే, ఆయుర్వేద పరంగా చూసుకున్నట్లయితే మనం ఈ యొక్క ఋతువులోకి రావటం వల్ల ఆయురారోగ్య ఐశ్వర్యాలు పెంపొందించుకునే విధంలో అన్నీ కూడా కొత్త చిగురించే విధానం ఉంటుంది. ప్రతిదీ కూడా కొత్తదనం ఉంటుంది. ఆ కొత్తదనంలోంచి తీసుకున్న మొదటి అంశంలోనూ అత్యద్భుతమైనటువంటి కాస్మిక్ ఎనర్జీ ఉంటుంది. అలాగే ఇప్పుడు వేప చిగురు కానివ్వండి, మామిడి చిగురు, అలాగే బెల్లం, అలాగే కొత్త బెల్లం, అలాగే చూసుకున్నట్టయితే చెరకు, ఇవన్నీ కూడా అన్నిటినీ కలిపి షడ్రుచ సమేతంగా వీటిని మనం ఉగాది పచ్చడిగా చేసుకొని తినటం అనేది ఆనవాయితీ. అదేవిధంగా ఈరోజు మన స్టూడియో ప్రేక్షకుల కోసం చాలా అపురూపమైనటువంటి అతి విశిష్టమైనటువంటి గణపతి సాలగ్రామాన్ని దర్శనంతో ప్రారంభం చేసుకుందామమ్మా. ఇది మన యొక్క గణపతి సాలగ్రామము. ఇది చూసినట్లయితే మీరు ఈ యొక్క గణపతి సాలగ్రామాన్ని దర్శనం చూసుకోండి. ఈ యొక్క గణపతి సాలగ్రామము నేపాల్ గండకి హిమాలయాల దగ్గర ఉన్నటువంటి కాళీ గండకి నది నుండి లభించినటువంటి అద్భుతమైనటువంటి శిల. ఇది గణపతి సాలగ్రామంగా భాసిల్లుతుంది. దీంట్లో ఆత్మలింగ సహితమైనటువంటి లోపల ఒక శివలింగం కూడా ఉండటం అనేది దీంట్లో విశేషం. ఈ యొక్క గణపతి సాలగ్రామం దర్శనంతోనే మీకు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఈ విజయనామ సంవత్సరం నుండి ప్రారంభమగుగాక. అలాగే మనం ఈ యొక్క ఉగాది పచ్చడి ఈరోజు మనం చేసుకుని తినటం అనేది ఆనవాయితీగా పూర్వీకులు ఎంతో అద్భుతమైన శక్తివంతమైనటువంటి ఈ యొక్క ప్రక్రియను వారు మనకి అందరికీ అందించారు. అద్భుతమైనటువంటి ఉగాది పచ్చడిని చక్కగా మీరు ఉదయాన్నే తలస్నానం చేసి తైలాభ్యంగనం చేసి చక్కగా సూర్య నమస్కారాలు చేసుకొని చక్కగా మీ ఇంట్లో ఉన్నటువంటి పూజ గదిలో చక్కగా పూజ చేసుకోవటము, అలాగే దీపారాధన, అలాగే గణపతి స్తోత్రాన్ని చక్కగా చేసుకొని ఈ యొక్క ఉగాదిని ప్రారంభం చేసుకోండి. చక్కగా మామిడికాయతో అన్ని రకాలతో కూడుకున్నటువంటి షడ్రుచ సమేతమైనటువంటి ఈ ఉగాది పచ్చడిని చక్కగా ఆరగించండి. భక్తితో అంటే మీకు ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలుగుగాక అని చెప్పి మీరు ఈ యొక్క అరిచేతిలో వేసుకుని చక్కగా తీసుకున్నట్లయితే చాలా అద్భుతమైన శక్తి ఈ సంవత్సరం మీ అందరికీ కలుగుతుంది. అలాగే మహర్షి గారు, ప్రతిరోజు మా ప్రేక్షకుల కోసం ఎంతో అపురూపమైన రుద్రాక్షని మా కోసం దర్శనం చేయిస్తున్నారు. ఈరోజు ఏ రుద్రాక్షని దర్శనం చేయిస్తున్నారు? ఈరోజు చూపిస్తుంది కూడా చాలా చాలా అపురూపమైందమ్మా. ఇది లభించని రుద్రాక్ష. ఇది కూడా త్రిశూల్ముఖి రుద్రాక్ష అంటారు. ఇది భద్రాక్షకు సంబంధించిన దన్నమాట. దీన్ని త్రిశూల్ముఖి రుద్రాక్ష అంటాము. ఈ త్రిశూల్ముఖి అనేది దీంట్లో త్రిశూలం అయితే ఎలా ఉంటుందో అలాగే మనకి ఇక్కడ ఉద్భవించడం అనేది గొప్ప విశేషమైన అంశం అన్నమాట. ఇది త్రిశూలాన్ని పోలినటువంటి రుద్రాక్ష. చాలా అద్భుతమైన అమరిక ఇది ఉండటం అనేది గొప్ప విశేషం. ఇది సహజంగా చెట్టు నుండి లభించడం అనేది ఇంకా విశేషమైనది. ఇది పూజలో ఉంచుకోవాల్సిందే కానీ ధారణకు సరి అయింది కాదు. చక్కగా పూజా మందిరంలో ఉంచుకునే రుద్రాక్ష. ఇది ఒకటే లభిస్తుంది కానీ దీన్ని కొనడానికి ప్రయత్నం చేయకూడదు. దర్శనం మాత్రమే చేసుకోవడానికి తీసుకురావడం జరిగింది. ఇప్పుడు కాల్ని తీసుకుందాం. రమేష్ గారు తూర్పుగోదావరి నుంచి కాల్ చేస్తున్నారండి. రమేష్ గారు నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి రమేష్ గారు, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనండి. చెప్పండి, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 22/1/1974. 22/1/1974. టైం చెప్పండి రమేష్ గారు. 30 నిమిషాలు. టైం చెప్పండి. సాయంత్రం 7:31 నుంచి అండి. ఎక్కడ పుట్టారు రమేష్ గారు? గుంటూరు జిల్లా అండి. చెప్పండి రమేష్ గారు, మీ సమస్య ఏంటి? ఆరోగ్యం బాగోట్లేదండి.
ఇప్పటి వరకు ఇబ్బంది పడ్డాను. ఇక ముందైనా బాగుంటుందని అడుగుదామని. ఓకే అండి, ఈ ఉగాది సంవత్సరం మీకు ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయి. చక్కగా మన హిందూ సాంప్రదాయ ప్రకారం మన తెలుగువారు జరుపుకునే ఈ తెలుగు సంవత్సరాది మీకు ఆయురారోగ్య ఐశ్వర్యాలను కలిగిస్తుంది. చక్కగా ఈరోజు తలస్నానము, సూర్య నమస్కారాలతో మీ యొక్క జీవితాన్ని కొత్తగా ప్రారంభం చేసుకోండి. అలాగే గణపతి ఆరాధన చేయండి, మంచి ఫలితాలు పొందుతారు. ఉత్తరాషాఢ నక్షత్రంలో జన్మించారు. ఇప్పుడున్న దశలో చూసుకున్నట్లయితే రాహు మహాదశలో ఉన్నారు. అయితే లగ్నాత్తు కళత్ర దోషాన్ని సూచిస్తుంది. మీకు సంబంధించి ఒకసారి శ్రీశైలంలో మహన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం చేయించుకోవడం వల్ల మంచి ఫలితాలు సిద్ధిస్తుంది. అదేవిధంగా మీరు దాదాపుగా ఒక అష్టముఖి రుద్రాక్ష ధరించడం వల్ల అనేక సత్ఫలితాలు కలుగుతాయి. కాబట్టి మీరు ఒక అష్టముఖి రుద్రాక్షను ధరించండి, మంచి ఫలితాలు పొందుతారు. అనూష గారు చిలకలూరుపేట నుంచి కాల్ చేస్తున్నారండి. అనూష గారు నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. చెప్పండి, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నా డేట్ ఆఫ్ బర్త్ మే 11, 1989. మే 11, 1989. టైం చెప్పండి అనూష గారు. టైం ఐడియా లేదు మేడం. సుమారుగా అయినా పర్వాలేదు. టైం ఉదయం ఈవినింగ్ 6:30. ఓకే అమ్మా, చెప్పండి అనూష గారు, మీ సమస్య ఏంటి? సమస్యలు ఏం లేవు, భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలుసుకోవాలి. ఓకే అమ్మా, ఇప్పుడు ఏం చదువుతున్నావమ్మా? ఎంసీఏ అయిపోతుందండి, 2 నెలల్లో అయిపోతుంది. వెరీ గుడ్, వెరీ గుడ్. మంచి యోగదాయకమైన స్థితిలో ఉన్నారమ్మా మీరు. మీది పుష్యమి నక్షత్రంలో జన్మించారు. అద్భుతమైన కాస్మిక్ ఎనర్జీ ఉన్నటువంటి నక్షత్రంలో జన్మించడం అనేది మీకు విశేషం. అదేవిధంగా చూసుకుంటే తులా లగ్నంలో ఉన్నారు మీరు. అలాగే మీకు సంబంధించిన దాంట్లో ఇప్పుడు ఉన్న ఈ నెలలోనే మనకి చంద్రగ్రహణం, రాహుగ్రస్త చంద్రగ్రహణం వస్తుంది. కాబట్టి ఈ యొక్క గ్రహణ సమయంలో మీరు జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంటుంది. మీకు పుస్తకాల్లో కూడా అలాగే గ్రహణ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ముందు రోజు తెలియజేస్తున్నాం. మీడియా ద్వారా అన్నీ తెలుసుకోవచ్చు ఇప్పుడు. కాబట్టి గ్రహణ సమయంలో మీరు జాగ్రత్తలు పాటించాలి. అదేవిధంగా ఆ రోజు శివాలయంలో మహన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకాన్ని చేయించుకోవడం కూడా మంచి విశేష ఫలితాన్ని ఇస్తుంది. అదేవిధంగా మీరు ఇప్పుడున్న దశ కేతు మహర్దశలో ఉన్నారు. మీరు ఒక నవముఖి రుద్రాక్ష ధరించండి. భైరవముఖి అంటారు. ఈ 9 ముఖములు కలిగినటువంటి ఈ రుద్రాక్ష ధరించడం వల్ల అనేక ఆయురారోగ్య ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. అలాగే వెంటనే వివాహ యోగాలు కానివ్వండి, అలాగే ఆరోగ్యపరంగా కొన్ని డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. కాబట్టి మీకు సంబంధించి ఈ రుద్రాక్ష ధారణ వల్ల కూడా మంచి ఫలితాలు కలిగే అవకాశం ఉంది. మంచి జాబ్లో స్థిరపడతారమ్మా. రాజరాజేశ్వరి గారు మిర్యాలగూడ నుంచి కాల్ చేస్తున్నారండి. రాజరాజేశ్వరి గారు నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 12/8/96. ఓకే, టైం 12/8/96. సమయం చెప్పండి. సమయం మీరు టీవీ మ్యూట్లో పెట్టి మాట్లాడాలండి. టీవీ తగ్గించు. మధ్యాహ్నం టైంలో. ఓకే అమ్మా, చెప్పండి, మీ చెప్పండి. సమస్య ఏంటి? నా ఫ్యూచర్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నానండి. ఓకే అమ్మా, మీకు సంబంధించింది మీకు నక్షత్రం ఐడియా ఉందమ్మా? నక్షత్రం పుష్యమి నక్షత్రంలో జన్మించారు. పుష్యమి నక్షత్రం. పుష్యమి నక్షత్రంలో జన్మించారు కదా. ఓకే, మీరు పుష్యమి నక్షత్రంలో జన్మించారు. ఇప్పుడున్న దశలో శని మహర్దశలోనే జన్మించారు. శని మహర్దశలో మీకు సంబంధించి అన్ని ఆయురారోగ్య ఐశ్వర్యాలు సిద్ధించడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. చక్కగా సూర్య నమస్కారాలతో ఈరోజు మీరు చక్కగా ప్రారంభం చేయండి. అదేవిధంగా గణపతి ఆరాధన చేయండి. అలాగే సాయినాథునికి కూడా మీరు సచ్చరిత్ర పారాయణం చేయటం, అలాగే శివాలయంలో ఒక 21 ప్రదక్షిణలు చేయటం వల్ల కూడా మీకు మంచి ఫలితాలు పొందుతారు. అదేవిధంగా మీకు సంబంధించిన దాంట్లో చూసుకున్నట్లయితే గురువుకు సంబంధించిన స్థితి చాలా అద్భుతంగా ఉంది. కాబట్టి దీన్ని మీరు డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి సచ్చరిత్ర పారాయణం చేయటం, అలాగే సప్తాహ పారాయణాలు చేసుకున్నట్లయితే మీకు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో పాటు ఇంకా ఫ్యూచర్ డెవలప్మెంట్స్ కూడా చాలా బాగుంది. డెవలప్మెంట్స్ పరంగా చూసుకున్నట్లయితే అన్ని యోగాలు సిద్ధించడానికి అవకాశాలు ఉన్నాయమ్మా. రుద్రాక్ష ధారణ చేయాలనుకున్నప్పుడు ఒక షణ్ముఖి రుద్రాక్ష ధరించండి. అలాగే స్టోన్ పరంగా చూసుకున్నట్లయితే పుష్యరాగ నీలాన్ని ధరించండి, మంచి ఫలితాలు పొందుతారు. మురళీకృష్ణ గారు న్యూజివీడ్ నుంచి కాల్ చేస్తున్నారండి. మురళీకృష్ణ గారు నమస్తే అండి. నమస్కారం అండి. చెప్పండి, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి తెలుసుకోవాలన్నారు. యాంటీసెక్షన్ ఉగాది శుభాకాంక్షలు. మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ సార్. చెప్పండి మురళీకృష్ణ గారు, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 23/6/1991.
సమయం చెప్తారా? ఆదివారం 1:30 మధ్యాహ్నం. మధ్యాహ్నం 1:30 అవును. చెప్పండి మీ సమస్య ఏంటి? అంటే నేను ఇప్పుడు డిగ్రీ అయిపోతుంది మేడం, నేను టీచింగ్ ఫీల్డ్కి వెళ్దాం అనుకుంటున్నాను. అది ఎలా కలిసి వస్తుంది రాదా అడుగుదామని. అలాగనే నేను కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను. అవునండి. నాకు ఈ ఇయర్ ఎలా ఉంటుంది తెలుసుకోవాలనుకుంటున్నాను. ఈ ఇయర్ మీకు చాలా బాగుంటుందండి. విశాఖ నక్షత్రంలో జన్మించారు మీరు. శని మహర్దశలో ఉన్నారు. ఇదంతా కూడా మీకు యోగదాయకమైన సమయమే. అయితే శని ప్రభావం, ఏలినాటి శని ప్రభావం ఉంది కాబట్టి మీకు సంబంధించిందంటే చూసుకున్నట్లయితే శనికి సంబంధించిన రెమెడీస్ చేయడం మంచి ఫలితాలు పొందుతారు. అలాగే గురువుకు సంబంధించిన రెమెడీ చేయడం వల్ల కూడా శని యొక్క ప్రభావం తగ్గటం వల్ల మీకు మంచి ఫలితాలు పొందుతారు. అదేవిధంగా మీకు చాలా వరకు దాదాపు మంచి యోగాలు సిద్ధించే అవకాశం ఉంది. రుద్రాక్ష ధారణ చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు పొందుతారు. అలాగే ఉద్యోగంలో స్థిరపడతారు. హెల్త్ పరంగా కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ అది పెద్దగా ఇబ్బంది ఏం కాదు. ఈ సంవత్సరం మీకు అన్ని యోగాలు సిద్ధించే అవకాశం ఉందండి. చక్కగా ఈ ఉగాది పర్వదినాన్ని చక్కగా చేసుకోండి. దేవాలయ దర్శనం చేయండి. పెద్దల ఆశీర్వాదం తీసుకోండి. మీ యొక్క గురువు యొక్క ఆశీర్వాదం తీసుకోవడం, వారి సత్కారం అంటే బ్రాహ్మణ సత్కారం కానివ్వండి, గురు సత్కారం కానీ చేయటం వల్ల ఈ ఉగాది రోజు మీకు ఆయురారోగ్య ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. పెద్దల యొక్క ఆశీర్వాదం తీసుకోవడం అనేది ఈ యొక్క ఉగాది పర్వదినంలో చాలా చాలా అవసరమైంది. కాబట్టి మీకు అత్యంత శక్తివంతమైన యోగస్థితి పొందాలనుకున్న వారందరూ కూడా వారి గురువులను విస్మరించకుండా, అవమానించకుండా చక్కగా ఈరోజు వారికి మీరు ఆయురారోగ్య ఐశ్వర్యాలు సిద్ధించే విధంగా వారి వద్దకు వెళ్ళి వారి పాదాభివందనాలు చేసుకుని చక్కగా ఆశీర్వచనం తీసుకోవటం, అలాగే తల్లిదండ్రుల వద్ద కూడా ఆశీర్వచనం తీసుకోవటం, ఇష్టదేవత యొక్క ఆశీర్వచనం తీసుకోవటం అనేది చాలా అవసరం. ఈరోజు మీరు చేయటం వల్ల ఈ యొక్క విజయనామ సంవత్సరం మొత్తం కూడా మీకు ఆయురారోగ్య ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఎక్కడ అపజయం అనేది ఉండదు, విజయం మీ చెంత ఉంటుంది అని చెప్పడానికి ఈ సంవత్సరం అద్భుతంగా మీకు అందరికీ యోగిస్తుంది అనమాట. వెంకటేష్ గారు భువనగిరి నుంచి కాల్ చేస్తున్నారండి. వెంకటేష్ గారు నమస్తే అండి. నమస్కారం మేడం. మీరు టీవీ మ్యూట్ లో పెట్టి మాట్లాడాలండి. చెప్పారు. చెప్పండి, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి మేడం. మీ బాబు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 19/7/2008. సమయం చెప్పండి. నైట్ పూట 1:00. తెల్లవారితే 19-20 అండి. తెల్లవారితే 20 అండి. చెప్పండి, మీ సమస్య ఏంటి? ఏం లేదు మేడం, మా బాబు భవిష్యత్తు గురించి చెప్తున్నాను. అంటే ఏ రంగంలో బాగా ఉంటుంది? ఓకే అండి. బాబుది శ్రవణ నక్షత్రంలో జన్మించారు. కుజమహర్దశలో శని అంతర్దశ. దీని ప్రకారం చూసుకున్నట్టయితే అన్ని లగ్న ప్రకారం అన్ని డెవలప్మెంట్స్ అన్నీ బాగానే ఉంటాయి. కాకపోతే కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం ఉంటుంది. చిన్నపిల్లవాడు కాబట్టి ఒక చతుర్ముఖి రుద్రాక్ష వేయటం రక్షణగా ఉంటుందండి. ఒకసారి మీరు శివాలయంలో అభిషేకం చేయించుకోవడం కూడా మంచి ఫలితాలు ఇస్తుంది. మహర్షి గారు, ఉగాది పండుగ రోజు పంచాంగ శ్రవణం ఎందుకు వినాలి? ఉగాది పండుగ రోజు మనం పంచాంగ శ్రవణం వినటం వల్ల తిథి, వార, నక్షత్ర యోగకరణాలు మనకి తెలుసుకోవటం జరుగుతుంది. ఇవి ఎప్పుడైతే తెలుసుకుంటామో మనకు ఆయుర్వృద్ధి కలుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క తిథి, వార, నక్షత్ర యోగకరణాలను ఎప్పుడు ఎలా ఉంది అనేది తెలియటం వల్ల ఈ యొక్క సంవత్సరం యొక్క బడ్జెట్ అంటే సంవత్సరంలో మనం ఎలా ఉండబోతున్నాము, ఏ విధమైన స్థితి మనకు కలుగుతుంది జాతకరీత్యా కానివ్వండి, అలాగే సామాజిక పరిస్థితుల దృష్ట్యా కానివ్వండి ఎలా ఉండబోతుంది, అదేవిధంగా గ్రహణాలు కానివ్వండి ఇవి ఎలా ఉన్నాయి, ఆ టైంలో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఒక గర్భిణీ స్త్రీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే మామూలుగా ఆ దోషం వర్తించే రాశిలో ఉన్నవారు కానివ్వండి, నక్షత్రంలో ఉన్నవారు కానివ్వండి, లగ్నంలో ఉన్నవారు ఎలాంటి జాగ్రత్తలు పొందాలి, ఇలాంటివన్నీ కూడా మనకి ఈరోజు పంచాంగ శ్రవణం ఈరోజు వింటేనే ఆ యొక్క శక్తి వస్తుంది. కాబట్టి ఈరోజు పంచాంగ శ్రవణం చేయటం వల్ల మీ అందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఆరోగ్య ఐశ్వర్య అలాగే అనేక పాప పరిహారాలు కూడా పొందే అవకాశం ఈ యొక్క పంచాంగ శ్రవణం చేయటం వల్ల వస్తుంది. అలాగే పంచాంగ శ్రవణం చేసేవారిని కూడా గౌరవించి సత్కరించడం అనేది కూడా అనాదిగా వస్తుంది. మొన్న చెప్పాను కదమ్మా, రాజు యొక్క పాపం కానివ్వండి అలాగే ప్రజల యొక్క పాపం కూడా రాజుకు ఆపాదించబడుతుంది. అయితే అంటే ఆయన ఆశ్రయిస్తుంది ఆ పాపం అంతా. అలాగే రాజు యొక్క పాపం పురోహితుని ఆశ్రయిస్తుంది.
అంటే అతను దాన్ని ప్రతిరోజు ఆయన నిత్యకర్మలు పాటిస్తూ ఆ పూజ అభిషేక జప హోమ తపాలు చేస్తుంటారు కాబట్టి ఈ యొక్క దాన్ని కూడా ఆయన స్వీకరించి దాన్ని క్లియర్ చేసుకునే అవకాశం. కాబట్టి ఈరోజు పురోహితుల్ని అంటే వారి యొక్క వారిని అందరినీ కూడా గురువుల్ని కానివ్వండి వీరందరినీ చక్కగా గౌరవించడం అనేది అనాదిగా వస్తుంది. అందుకే రాజులు కానీ మినిస్టర్స్ కానీ మనం పంచాంగ శ్రవణ విధానం ఎందుకంటే ఇప్పటి నుంచి కదా అతి ప్రాచీనం నుంచి వస్తున్న ఆచారం అన్నమాట. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరూ ఎవరింట్లో వాళ్ళు కూడా చక్కగా పంచాంగం కొనుక్కుంటున్నారు అందరూ కూడా ఇప్పుడు. కాబట్టి ఒకటి చేసుకొని అది దాన్ని దేవుడి దగ్గర పెట్టి చక్కగా పూజా మందిరంలో పెట్టి పసుపు కుంకుమ గంధాలతో అలంకరించి చక్కగా నమస్కారం చేసి ఆ పంచాంగాన్ని పూజ చేసిన తర్వాత అక్షంతలతో తర్వాత మీరు చక్కగా దాన్ని ఒకసారి చూసుకోవచ్చు. అయితే టీవీల్లో ఎక్కువ అందరూ పంచాంగ శ్రవణాలు చేస్తున్నారు కాబట్టి దాదాపుగా అన్నీ వినటానికి అవకాశం ఉంటుంది. అలాగే మీరు కూడా ఒకసారి దాన్ని చూసుకొని ఆ పంచాంగ శ్రవణాన్ని చేస్తున్నప్పుడే మీరు పంచాంగం మీ దగ్గర పెట్టుకొని చూసుకోవడం వల్ల ఏమవుతుందంటే మీకు నెక్స్ట్ డే చూసుకోవడానికి ఈజీగా దానిపై మోడిఫై చేసుకోవడానికి ఏదైనా అర్థం కానిది వారు చెప్తున్నప్పుడు దాన్ని సరి చూసుకోవడానికి కానీ ఉంటుంది. కాబట్టి చక్కగా మీరు అలా ఫాలో అయినట్లయితే పంచాంగం అంతే ఇంటింటా జ్యోతిషం ఉంటుంది. ఇప్పుడు కాల్ తీసుకుందాం. కృష్ణారావు గారు సదాశివపేట నుంచి కాల్ చేస్తున్నారండి. కృష్ణారావు గారు నమస్తే అండి. నమస్కారం కృష్ణారావు గారు. మహర్షి గారు, మనం మామూలుగా సాలగ్రామ దానం అనేది ఒక పుణ్యకార్యం, అంటే మన పాపాలన్నీ తొలగిపోతే పుణ్యం వస్తుంది అంటారు. ఈరోజు ఉగాది పర్వదినాన అట్లాంటి సాలగ్రామ దానం చేసినట్లయితే ఇంకా ఎక్కువ పుణ్యం ఏమైనా వచ్చే అవకాశం ఉంది? చాలా అద్భుతమైన సమయం కూడా ఇది. ఈరోజు సాలగ్రామ దానం ఇవ్వటం కానివ్వండి, ఏదైనా సరే ఈరోజు దానం చేయటం చాలా మంచి ఫలితాలు ఇస్తుంది. అంటే ఏదైనా దానం అంటే అపాత్ర దానాలు కాదు, చక్కటిగా యోగవంతమైన వారికి యోగ్యత ఉన్నవారికి యోగ్యతని ఎరిగి దానం చేయటం అనేది ఇంపార్టెంట్. అయితే దీంట్లో సాలగ్రామ దానం చేయటం ఎప్పుడైనా సాలగ్రామ దానం చేయొచ్చు. ఇంకా పర్వదిన సమయాల్లో సాలగ్రామ దానం చేయటం వల్ల ఇంకా అమోఘమైన శక్తి వస్తుంది వారికి, అలాగే పుణ్యం కూడా సిద్ధిస్తుంది. అంటే సాలగ్రామం ఇంట్లో ఉన్నప్పుడు ఆడవారు నిత్యం పూజ చేయొచ్చా లేకపోతే మగవారే పూజ చేయాలి అని? సాలగ్రామానికి సంబంధించి విష్ణువు నిరంతరం ఆపాదించబడి ఉంటారు దాని మీద. అందువల్ల సాలగ్రామాన్ని ఎప్పుడు పడితే అప్పుడు స్త్రీలు ముట్టుకోరాదని చెప్పడం జరిగింది. అయితే అంటే కొన్ని విషయాలు ఏంటంటే క్లియర్గా చెప్పడం లేకపోవడం వల్ల దీంట్లో స్త్రీలు పూజ చేయరాదు అని చెప్పడం జరిగిందని కొంతమంది చెప్తుంటారు. అయితే మనం ఉదయాన్నే తలస్నానం చేసి పూజా మందిరంలోకి వెళ్ళినప్పుడు అంతా పవిత్రంగానే ఉన్నప్పుడు అతి పవిత్రమైంది కాబట్టి దాన్ని పరమ పవిత్రంగా దాన్ని టచ్ చేయాలనే సంకల్పంతో అలా చెప్పడం జరిగింది. స్త్రీలు పురుషులు ఇద్దరు కూడా దాన్ని సాలగ్రామాన్ని టచ్ చేయవచ్చు, పూజించవచ్చు, దానం చేయవచ్చు. ధరించడానికి కూడా కొన్ని సాలగ్రామాలు ఉంటాయి చిన్న చిన్నవి, అలా కూడా చేయవచ్చు. అయితే సాలగ్రామాన్ని మనం స్త్రీలు ధరించటం అనేది, పూజించటం అనేది, టచ్ చేయటం అనేది కానీ, స్పర్శతో పట్టుకోవడం కానివ్వండి, ఇవన్నీ అర్చనా విధానంలో కావాల్సిన దేవతామూర్తులను పట్టుకొని గంధం కుంకుమ పెట్టాలి కదా, అలాగే వీటికి కూడా చేసుకోవచ్చు. అలాగే మనకి ఇష్టకామేశ్వర అమ్మవారి దగ్గర ఉన్న చేతిలో ఉన్నట్లయితే చూసినట్లయితే, మన శ్రీశైలంలో అమ్మవారి దగ్గర చూసినట్లయితే కూడా మనకి చేతిలో శివలింగం ఉంటుంది, సాలగ్రామ శివలింగం. అది ఆమె జపం చేస్తుంటారు. అలా మరి స్త్రీలు అన్ని రుద్రాక్షలు ధరించవచ్చు, సాలగ్రామాన్ని పూజించవచ్చు. అలాగే దానం చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు, అంటే సంతాన సాఫల్యానికి కూడా ఈ సాలగ్రామ దానం చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు కాల్ తీసుకుందాం. రాము గారు కృష్ణా జిల్లా నుంచి కాల్ చేస్తున్నారండి. రాము గారు నమస్తే అండి. నమస్తే రాము గారు. నమస్తేనండి, నా పేరు రాము అండి. చెప్పండి, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనండి. చెప్పండి, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నవంబర్ 5, 1990 పొద్దున్న 7 గంటలకే. డేట్ ఆఫ్ బర్త్ మరోసారి చెప్పగలరా? ఏంటి మేడం? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. వినపట్లేదు మేడం, అప్పుడు మరి చెప్తా. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1992 నవంబర్ 5 అండి. సమయం 7 గంటలండి. ఉదయమా సాయంత్రమా? ఉదయం 7 గంటలండి. చెప్పండి, మీ సమస్య ఏంటి? ఆరోగ్య పరిస్థితి అండి, మళ్ళీ ఆర్థిక పరిస్థితి తెలుసుకుందాం అనుకుంటున్నాను. ఆరోగ్య పరిస్థితి ఏమైంది నాన్న నీకు? ఏంటి సమస్య ఏంటి? హార్ట్ ప్రాబ్లం అండి. చెప్పు బాబు. హార్ట్ ప్రాబ్లం అండి. హార్ట్ ప్రాబ్లం అంటే ఏమైంది? రైట్ సైడ్ హార్ట్ సార్, ఇప్పుడు మరీ ఇబ్బంది పెడుతుంది. అంటే ఏ విధంగా అమ్మా? హార్ట్ అనేది దడదడ వస్తుందండి ఎక్కువగా. మీరు డాక్టర్ని సంప్రదించారా మరి? సంప్రదించానండి.
డాక్టర్ గారి పర్యవేక్షణలో ఉండాలి ఎప్పుడు. అలాగే రుద్రాక్ష ధారణ చేయాలనుకున్నప్పుడు ఒక సప్తమికి రుద్రాక్ష ధరించి బాబు, మంచి ఫలితాలు ఇస్తుంది. అలాగే ఆరోగ్యపరంగా మీ ఆయుష్కి ఏమీ ఆటంకం లేదు, చక్కటి దీర్ఘాయుష్ ఉంటుంది. చక్కటి ధైర్యంతో స్థైర్య విజయాలతో మీరు చక్కగా ముందుకు వెళ్ళండి. అలాగే దైవ చింతన ఉండండి, చక్కగా జపం, అలాగే మెడిటేషను, క్రమ పద్ధతిలో ఆహారం తీసుకోవడం ఇలాంటివి చేస్తున్నప్పుడు మిమ్మల్ని అది ఎంత మాత్రం బాధించదు. చక్కగా డాక్టర్ గారి యొక్క పర్యవేక్షణలో ఉండటం మంచిది నాన్న. అలాగే ఒక రుద్రాక్ష ధరించాలనుకున్నప్పుడు ఒక సప్తమికి రుద్రాక్ష ధరించబోకు, మంచి ఫలితాలు పొందుతారు. ఇప్పుడున్న దశలో చూసుకున్నట్టయితే మీరు శ్రవణ నక్షత్రంలో పుట్టారు. అలాగే ఇప్పుడున్న దశ శని మహర్దశలో ఉన్నారు. అయితే ఈ శని మహర్దశలో కొంత సమస్యలు ఉండే అవకాశం ఉన్నప్పటికీ మీరు ఒకసారి మీ యొక్క నక్షత్రంలో ఒకసారి ఆవు పెరుగుతో ఒకసారి మీరు మహన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం చేయించిన తర్వాత ఆవు పెరుగుతో మహామృత్యుంజయ మంత్రాన్నితో మీరు ఈ యొక్క 108 మహామృత్యుంజయ మంత్రాలతో మీరు చక్కగా అభిషేకం చేయించినట్లయితే మీ యొక్క గోత్రనామాలతో చేయించుకోండి, మంచి ఫలితాలు పొందుతారు. మహర్షి గారు, రుద్రాక్షల మాలలో ఏ రుద్రాక్షలు కలిపి వేసుకోవాలి, వాటి సంఖ్య ఏ విధంగా ఉండాలి? రుద్రాక్షమాలలో ఏవి వేసుకోవాలి అనుకుంటే మనకి పంచముఖి మాల అనేది ఉంటుందమ్మా. అది 54, 108 మాల అట్లా వేసుకోవచ్చు. అయితే పెద్ద రుద్రాక్షమాల కంఠమాల అంటాము, అది వచ్చేసి 32 రుద్రాక్షలతో కొలికిపోసు ఒకటి కలిపి మనం ధరించవచ్చు. అలాగే 54 రుద్రాక్షలు యోగమాలలో ధరించవచ్చు. అలాగే కొన్ని యోగమాలలో చూసుకున్నట్లయితే పెద్ద రుద్రాక్షల కాంబినేషన్ అంటే మేరు రుద్రాక్షలు. ఈ పెద్ద రుద్రాక్షలను కొన్ని యాడ్ చేసుకొని వేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు. అలాగే ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఈ యొక్క రుద్రాక్షలు ఉండొచ్చు. అంటే అందరూ ఒకే విధమైన రుద్రాక్ష కాంబినేషన్ అనేది ఉండదు. ఎవరి ఇష్టం వచ్చింది వాళ్ళు వేసుకోవచ్చు. అలాగే వారికి కావాల్సిన ఏమిటో తెలుసుకొని వేసుకోవడం వల్ల ఇంకా మంచి ఫలితాలు పొందొచ్చు. మీ అమూల్యమైన సమయాన్ని మాతో కేటాయించి మా ధర్మ సందేహాలను నివృత్తి చేశారు. అలాగే ఉగాది పర్వదినాన ఎంతో అపురూపమైన గణపతి సాలగ్రామాన్ని మా ప్రేక్షకుల కోసం దర్శనం చేయించారు. ధన్యవాదాలు. నమస్కారం.